హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రంగమంచ్ టీవీ. ది సీన్ అన్సీన్. మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరని మరోసారి ప్రూవ్ చేశారు. ఈ సాలా కప్ నమ్మదే అని 2008 నుంచి చెబుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ ఎట్టకేలకు ఓ టైటిల్ ను సాధించింది. మహిళల ప్రీమియర్ లీగ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చరిత్ర సృష్టించింది. WPL 2024 ఫైనల్స్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును ఓడించి తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. ఈ మ్యాచ్ లో తొలుత ఢిల్లీని 113 పరుగులకే కట్టడి చేసిన బెంగళూరు అనంతరం లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ ఖాతాలో తొలి టైటిల్ చేరింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు చెలరేగడంతో భారీ స్కోర్ చేసేలా కనిపించిన ఢిల్లీ అనూహ్యంగా తడబడింది. వరుసగా వికెట్లు కోల్పోయి కనీసం పూర్తి కోట కూడా బ్యాటింగ్ చేయలేకపోయింది. 18.3 ఓవర్లలో 113 పరుగులకు ఆల్అౌట్ అయింది. ఆర్సీబీ బౌలర్లో మొలినెక్స్ 3 వికెట్లు తీయగా శ్రేయాంక పాటిల్ 4 వికెట్లు, ఆశా శోభన 2 వికెట్లు తీశారు. అనంతరం స్వల్ప లక్ష్యంలో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆచితూచి బ్యాటింగ్ చేసింది. కావలసిన పరుగులు తక్కువే ఉండటంతో ఆ జట్టు బ్యాటర్లు సింగిల్స్ తీస్తూ స్ట్రైక్ రొటేట్ చేస్తూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లారు. చివరకు 19.3 ఓవర్లో ఆర్సీబీ 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆర్సీబీ బ్యాటర్లో స్మృతి 31, సోఫీ డివైన్ 32, ఎలీస్ పెర్రీ 35 నాటౌట్, రిచా ఘోష్ 17 నాటౌట్ రాణించారు. కాగా ఐపీఎల్ లో 2008 నుంచి ఆడుతున్నప్పటికీ ఆ జట్టు ఒక్కసారి కూడా ట్రోఫీని దక్కించుకోలేదు. 3 సార్లు ఫైనల్లో ఓడి రన్నర్ తో సరిపెట్టుకుంది. మహిళల ప్రీమియర్ లీగ్ గతేడాది ప్రారంభం కాగా ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరకుండానే నిష్క్రమించింది. కానీ ఈసారి మాత్రం టైటిల్ గెలవాలనే కలను నెరవేర్చుకుంది. అందుకే అన్నాను, ఆడవాళ్లు తలుచుకుంటే ఏదైనా సాధించగలరని. ఇప్పటి వరకు రాని టైటిల్ ఫస్ట్ టైం మన ఆడవాళ్లు సాధించారు. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఆర్సీబీ టీమ్. సో చూసారుగా, ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ రంగమంచ్ టీవీ. ప్లీజ్ ఫాలో us for more.